వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. మీరు మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. అబద్ధాలను వండి వార్చడంలో ఉన్నంత శ్రద్ధ వాస్తవాలు నిజాయితీగా బయటికి చెప్పటంలో లేదు. వ్యవస్థలన్నీ అవినీతిపరమై సామాన్యులను దోచుకోవటానికే పనిచేస్తున్నాయి. కానీ సామాన్యులకు వాస్తవాలు తెలియపరచాలనే శ్రద్ధ ఎవరిలోనూ కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది? అధికార ప్రతిపక్షాలు కుమ్మక్కై ప్రజలను పిచ్చివాళ్లను చేస్తున్నారా? బీజేపీ ఆటలు ఇంకెన్నాళ్ళు భరించాలి? ఎవరి ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు మౌనం వహిస్తున్నాడు? సామాన్యుని పైనేనా పోలీసులు జులుం? అసలు లడ్డూ కల్తీ అయ్యిందా అవలేదా? ఇక సబ్జెక్టులోకి వెళ్తే, తిరుమల లడ్డు కల్తీ అవ్వకపోతే ఇప్పుడు తిరుపతి లడ్డు వాసన రుచి ఎలా ఉంది? గత వైసీపీ జగన్ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నది అన్నది మనందరికీ బాగా తెలుసు. అప్పుడు ఇప్పుడు వెళ్ళిన ప్రజలు ఒకసారి బేరీజ్ వేసుకుంటే బాగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు, మీడియా సంస్థలు ప్రజలకు ఏది అబద్ధమో ఏది నిజమో తేల్చుకోలేని అయోమయానికి గురి చేస్తున్నాయి. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలాంటి హడావిడి చేస్తున్నారంటే, వాళ్ళు లడ్డూ కల్తీ జరగలేదని అంటున్నారా, లేదా చంద్రబాబు నాయుడు అప్పుడు జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అని అన్నాడు కాబట్టి ఆ జంతువుల కొవ్వు కలవలేదు, కేవలం లడ్డూ కల్తీ మాత్రమే అయ్యింది అని ధర్నాలు చేస్తున్నారా అనేది వారే క్లారిటీ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అభియోగం చేసినప్పుడు ఎన్డీడీబీ రిపోర్టు ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎన్డీడీబీ రిపోర్టులో వాళ్ళు మెన్షన్ ఏమని చేశారు? నెయ్యిలో జంతు కొవ్వు కలిసి ఉండవచ్చు అని రిపోర్ట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు తానంతట తానే అభియోగం చేయలేదు. సరే, ఓసారి చంద్రబాబు నాయుడు గారు అన్నారే అనుకుందాం. సరే, ఆయన అన్నది తప్పే. మరి మీ హయాంలోనే లడ్డూ నెయ్యి కల్తీ జరిగింది కదా, మీరు కల్తీ చేయలేదని ఏమైనా ధర్నాలు చేస్తున్నారా? జంతు కొవ్వు కలవలేదు, కేవలం రసాయనాలు కలిపే నెయ్యి కల్తీ చేశామని అంటున్నారా? ఎవరిని పిచ్చివారిని చేయడానికి ప్రయత్నిస్తున్నారు? ప్రజలకు అర్థం కాదా? గతంలో తిరుపతి వెళ్ళినప్పుడు లడ్డు ప్రసాదం ఎలా రుచి వాసన కలిగి ఉండేదో, ఇప్పుడు ఏ రుచి వాసన కలిగి ఉందో ఆ మాత్రం ప్రజలకు అర్థమవ్వదా? గతంలో తిరుపతి వెళ్ళినప్పుడు రూమ్స్ కానీ అక్కడ మెయింటెనెన్స్ కానీ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలకు తెలియదా? గతంలో రోజా గారు వారానికి 3 సార్లు VIP దర్శనానికి వెళుతూ ఎంతో మందిని తన వెంట తీసుకువెళ్లారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎవరు వెళ్ళటం లేదు కదా. మీడియా అనేది 2 వర్గాలుగా చీలిపోయింది. మరి ప్రతిపక్ష మీడియాలో చూపించాలిగా, ఫలానా ఎమ్మెల్యే, ఫలానా MP ఇలా దర్శనాలకు వెళుతున్నారు, వారానికి 2-3 సార్లు చాలా మందిని దర్శనాలకి తీసుకువెళ్తున్నారని చూపించాలిగా. మరి ఈ రోజు మాత్రం రోడ్డు మీదకు వచ్చేసి అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని అనే మాటలు ఎలాంటివి? నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నారు. వీళ్ళ నాయకులు ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలని? రాజకీయాలలో ఉన్నప్పుడు ఒక విజ్ఞత, విధేయత, కొన్ని విలువలు ఉండాలి. ఇవన్నీ పక్కన పెడితే తిరుపతి వెళ్ళిన భక్తులకు తెలియదా ప్రసాదం ఎలా ఉంటుందో, అన్నదాన సత్రాలలో భోజనం ఎలా ఉంటుందో? చాలా మంది భక్తులు ప్రతి సంవత్సరం తిరుపతి స్వామి వారిని దర్శనం కోసం వెళుతూ ఉంటారు. వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ధర్నాలు చేసి ప్రజల మీద అబద్ధాలని రుద్దాలనుకుంటున్నారా? 10 సార్లు వీడు దొంగ దొంగ అని చెప్తే ప్రజలు నిజంగానే నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా? ప్రజలకు వాస్తవాలు తెలీదా? చంద్రబాబు నాయుడు గారు ఎవరి కోసం సైలెంట్గా ఉన్నారు? బీజేపీ అనేది హిందూ ధర్మాన్ని కాపాడటానికే మేము ఉన్నది అని అంటూ ఉంటారు కదా. 10% కంటే తక్కువ జంతువు కొవ్వు కలిస్తే మా టెస్టుల్లో ట్రేస్ అవుట్ చేయలేమనే సంస్థ చెబుతుంటే అలాంటి సంస్థలకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు? బీజేపీ నాయకులు ఏమీ మాట్లాడటం లేదు. ఒక్కరు కూడా నోరు మెదపటం లేదు. ఎందుకు? కల్తీ జరగలేదని కానీ జరిగిందని కానీ ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. హిందూ ధర్మాన్ని కాపాడే బీజేపీ కూడా ఈ వ్యవహారంపై నోరు విప్పడం లేదు. ఎన్నో అవినీతి కేసులు ఉన్న ఈ పార్టీ నాయకులు రోడ్డు మీదకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతూ స్వామివారిని అప్రతిష్ట పాలు చేస్తుంటే జవాబు చెప్పవలసిన బాధ్యత ఎవరిది? బీజేపీది కాదా? మేము హిందూ ధర్మాన్ని కాపాడుతాం, సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నాం, అవినీతిని నిర్మూలిస్తామని అంటూ ఉన్న బీజేపీదే కదా. కానీ ఇక్కడ చూస్తే బీజేపీ అవినీతి పరులందరికీ అండగా నిలుస్తున్నట్లుగా అనిపించడం లేదా? అవినీతి పరులకు కొమ్ము కాచి వాళ్లకి సరిపడా వనరులను, నిధులను సమకూర్చి శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నట్లుగా అనిపించటం లేదా? పోలీసులు సామాన్యుడు ఒక్క మాట మాట్లాడినా ఇష్టం వచ్చినట్లు కొట్టి లాకప్లో వేస్తారు. అదే రాజకీయ నాయకులైతే
ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా, అమ్మనాబూతులు తిట్టినా, సిగ్గు శరం మానం అభిమానం లేకుండా సార్ 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 అని బతిమిలాడుతూ ఉన్న పరిస్థితుల్లో పోలీసులు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఒక దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్లుగా ఉంది ఈ వ్యవహారం అంతా. వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న దానిలో ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఇది వాస్తవము. ఎక్కడ కూడా సిట్ కల్తీ జరగలేదు అని అనలేదు, ఎక్కడ కూడా జంతు కొవ్వు కలవలేదు అని అనలేదు. కేవలం రసాయనాలు కలిపి చేశారు అని అన్నారు. కానీ 10% లోపల జంతు కొవ్వు కలిస్తే దాన్ని కనిపెట్టే టెక్నాలజీ మా వద్ద లేదు అని అన్నారు. కానీ పూర్తిగా జంతు కొవ్వు కలవలేదు అని ఎక్కడా అనలేదు. ఇది వాస్తవం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 Soumya News. Please subscribe our channel.